తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు చిన్నా చితక డ్రగ్స్ గంజాయి ప్యాకెట్స్ లభ్యమయ్యాయి. కానీ ఓ ఫ్యాక్టరీలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేయడమే కాకుండా ఆ డ్రగ్స్ ని పోలీసుల కంటపడకుండా దేశ విదేశాలకు రవాణా చేస్తున్నారు. ఇంత పెద్ద దందా కొనసాగుతున్నా కూడా ఇప్పటి వరకు ఈ విషయం బయటపడలేదు. దీంతో ఆ కంపెనీ యాజమాన్యం యథేచ్ఛగా పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను తయారు చేసి విదేశాలకు సరఫరా చేస్తున్నారు. అయితే ఠానేకి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ నగరంలోకి అడుగుపెట్టి మేడ్చల్ జిల్లాలోని ఎండి డ్రగ్స్ కంపెనీపై సోదాలు చేయడంతో తీవ్ర కలకలం రేగింది. మరో రాష్ట్రం నుంచి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వచ్చి ఇక్కడ సోదాలు చేయడం ఏమిటా అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఈ సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అవునండి, 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, ఏకంగా 12,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ ని థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్న ఘటన హైదరాబాద్ నగరాన్ని ఊపేసింది. హైదరాబాద్లోని మేడ్చల్ జిల్లాను కేంద్రంగా చేసుకుని కొంతమంది కేటుగాళ్లు కెమికల్ ఫ్యాక్టరీ మాటుగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. మహారాష్ట్ర థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు వెంటనే వారు హైదరాబాద్ నగరానికి వచ్చి మేడ్చల్ జిల్లాలోని ఎండి డ్రగ్స్ కంపెనీపై సోదాలు చేసి 13 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 12,000 కోట్లు విలువ చేసి అత్యంత ప్రమాదకరమైన ఎక్స్టీసీ, మోలీ, ఎక్స్టీసీ మొదలగు 3 రకాల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 32,000 లీటర్ల రా మెటీరియల్ ని అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అనంతరం థానే క్రైమ్ బ్రాంచ్ అధికారులు మేడ్చల్ జిల్లాలోని ఎండి డ్రగ్స్ కంపెనీని సీజ్ చేశారు. మేడ్చల్ను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ తయారు చేయడమే కాకుండా ఈ డ్రగ్స్ ను దేశ విదేశాలకు తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఒక బంగ్లాదేశ్ మహిళను థానే పోలీసులు అరెస్ట్ చేసి తమదైన స్టైల్లో విచారణ చేయడంతో హైదరాబాద్ నగరంలో ఉన్న ఈఎండి డ్రగ్స్ కంపెనీ వ్యవహారం కాస్త బట్టబయలైనట్లుగా సమాచారం. అసలు ఈ ఫ్యాక్టరీ ఎవరిది, ఎన్ని సంవత్సరాలుగా ఈ డ్రగ్స్ వ్యవహారం కొనసాగుతోంది, గుట్ట చప్పుడు కాకుండా దేశ విదేశాలకు డ్రగ్స్ ను ఎలా తరలిస్తున్నారు, ఈ డ్రగ్స్ దందా వెనుక ఎవరెవరున్నారనే వ్యవహారాన్ని తెలుసుకునేందుకు పోలీసులు అరెస్ట్ చేసి 13 మందిని విచారణ చేస్తున్నారు.